యజ్ఞదానాలు చేసిన వాళ్ళు వగైరా వగైరా ఎట్లా పోతారు? దక్షిణాయన మార్గంలో, అది కూడా పుణ్య మార్గం, స్వర్గాది లోకాలకు వెళ్ళిపోతారు. అథ ఉత్తరేణ తపస, ఉత్తరాయణ మార్గంలో పోవాలంటే తపస్సు చేయాలి. తపస్సు కలిగిన వాళ్ళు, ఇంకా బ్రహ్మచర్యం కలిగిన వాళ్ళు, తర్వాత శ్రద్ధయ విద్యాత్మానం అన్విష్య, శ్రద్ధ కలిగి బ్రహ్మ విద్యను అభ్యసించిన వాళ్ళు అన్నారు. తపస్సు ఉండాలా, బ్రహ్మచర్యం ఉండాలా, తర్వాత శ్రద్ధ. బ్రహ్మచర్యం అంటే ఎవరికి సంబంధించిన బ్రహ్మచర్యం? వాళ్ళకు గృహస్థ బ్రహ్మచర్యము, నైష్ఠిక బ్రహ్మచర్యము, విగ్రహ బ్రహ్మచర్యం వగైరా ఉన్నాయి కదా, వాటిని కూడా ఆచరిస్తూ తర్వాత శ్రద్ధ కలిగి ఉన్నవాడు. విద్య అంటే బ్రహ్మ విద్య చేత ఆత్మానం అన్విష్య, అంటే ఆత్మను వెతకడం అంటే ఏంటిది? ఉపాసన చేయడము. అన్విష్య ఆదిత్యం అభిజంత అంటే సూర్యలోకం పోతాడు వాడు. చచ్చిపోయిన తర్వాత సూర్యలోకం పోతాడు. ఏతద్వై ప్రాణానాం ఆయతనం, అదే ప్రాణాలకు ఆధారము. ఏతద్ అమృతము, అదే అమృత స్వరూపము. అంటే మనకి తిరిగిరాడు వాడు. అభయం భయరహితమైంది. మిగతా అన్ని కూడా భయమే. ఎందుకంటే క్షీణ పుణ్యమూర్తి లోకము శాంతి. మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలేమో, అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలేమో, ఏం పని చేయడం లేదు, డబ్బు మూట కట్టుకున్నాడు. తింటే అయిపోతుందేమో అనుకుంటే భయం కలుగుతుందా లేదా? వేరే పని లేదు, దగ్గర పెట్టుకున్నాడు. తింటే అయిపోతున్న భయం కలుగుతుందా లేదా? వాడు తినకపోయినా ఎవరు ఎత్తుకుపోతాడేమో భయం ఉంటుందా లేదా? కానీ వీడికి మాత్రం భయం లేదు. ఎందుకంటే వీళ్ళని నశించే పుణ్యం కాదు. ఆ లోకాలకు ఏందేమో నశించే పుణ్యం, తరిగే పుణ్యం. కానీ వీడికి మాత్రము నశించేదిగా తరిగేది. అందుకొరకే ఏతత్ ప్రయాణం ఏతస్మాన్నా పునరావర్తంతే, మళ్ళీ వాడు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉండదు. వాటి పోయేవాడు పోవడమే, సముద్రంలో పోయినాడు పోయినట్టుగానే అట్లాగే మళ్ళీ పోయినవాడు మళ్ళీ తిరిగి వచ్చేదానికి అవకాశము లేదు. ఎవరికి? ఉత్తరాయణ మార్గంలో వెళ్ళేది. మాకు డబ్బు లేదే, మాకు చేత కాదే అంటే మరి ఈ మార్గంలో పోవచ్చు కదా. అది చేత కాదు. కానీ ఇచ్చిన వాడిని, కట్టుకున్నవాడిని, పెట్టుకున్నవాడిని, పెంచిన వాడిని మాత్రం తిరుగుతా కూర్చుంటాం. ఎందుకంటే వాడి ఇవ్వలేదు, వీడి ఇవ్వలేదని. అసలు మనకి సంపాదించే ఇదైతే అదేంటి, ఇది ఒకటి ఇచ్చాడా లేదా? దీన్ని బాగా కాపాడుకుని మనం చేయాల్సింది చేస్తే ఇంకెంత, దీనికంటే బంగారం ఏంటి కావాల్సింది మనకి? మళ్ళీ మన మార్గాన్ని సుగమం చేసుకుంటూ వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ చెత్తంతా తీసుకొని మార్గం అడ్డం వేసుకుంటే మనం దారిలో వెళ్ళగలుగుతామా? ఇదంత చెత్తగా కొన్నిటిది. మన దృష్టిలో బంగారం కావచ్చు, వాళ్ళ దృష్టిలో సమలోష్ట శ్మకాంచన, మట్టి, బంగారము, రాయి, చెత్త ఒక రకంగా చూసేవాళ్ళు ఎవరు? ఆ మహానుభావుడు. మనం ఏం చేస్తున్నామంటే అదంతా తీసుకొచ్చి మన మార్గానికి అడ్డంగా వేసుకుంటున్నాం. ఇది మనకు పనికొస్తుంది, ఇది మనకు పనికొస్తుంది, అది పనికొస్తుంది, ఇది పనికొస్తుంది తీసుకొచ్చేసి మళ్ళీ బయటకు పోయేదానికి కాదు. బయటికి వెళ్ళాలంటే చెత్తంతా పోవాలా ఉండాలా? మరి పోవాలని మనం ఏం చేస్తున్నాం? తీసేయాలనుకుంటున్నాము. ఒక్కోసారి ఇల్లు దులుపుకొని మొత్తం బయట చేస్తాం. దులిపిన తర్వాత ఇదొక దాన్ని పనికొస్తుంది, ఇదొక దాన్ని పనికొస్తుంది, మళ్ళీ అన్ని లోపల పడేస్తాం. అట్లాగే ఏమవుతుందంటే ఈ లౌకికం అంతా కూడగొట్టుకొచ్చి ఏం చేస్తున్నాం? మీరంటే మీరు కాదు, మేమంటే మీద అందరూ అంతే అక్కడే ఉన్నారు. సన్యాసులు అక్కడే ఉన్నారు, గృహస్థులు అక్కడే ఉన్నారు. ఈ కాలంలో అందరూ ఎవరో ఒకరు పుణ్యాత్వం లేకుండా పోలేదు. కాకపోతే ఏం చేస్తున్నామంటే మార్గం సుగమం చేసుకోవాలని లేని చెత్తంతా తీసుకొచ్చి అక్కడ పడేసుకుంటున్నాం. అందుకొరకు వాళ్ళకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశము లేదు. స్మృతావపి, స్మృతులు చెప్పింది భగవద్గీత. అగ్ని జ్యోతిరహశ్వకాశన్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనా. బ్రహ్మ ఒకటేమో బ్రహ్మను బ్రహ్మలోకం. బ్రహ్మవిద అంటే బ్రహ్మజ్ఞాని అయిన వాడు, బ్రహ్మను తెలుసుకున్నవాడు. అంటే లేశ ప్రారంభం ఎవరికైతే ఉన్నాడో, ఈ శరీరం ఉండగానే వాడికి మోక్షం ఒకవేళ కలగకపోతే ఈ మార్గంలో దాని యొక్క ఆనందం యొక్క తారతమ్యాన్ని కూడా చెప్పింది కదా ఆనందవల్లిలో. ఈ ఆనందము ఇలాంటి వాడికి కూడా ఉంటుంది. అంటే బ్రహ్మజ్ఞాని కూడా ఆనందం ఉంటుంది. ఏదైతే ఆయా ఆనందాలు చెప్పుకుంటా 100 రెట్లు శతగుణానందం అని చెప్పుకుంటా పోయిందో అది కూడా ఈ ఉత్తరాయణ మార్గంలో పోయేవాడికి ఉంటుంది. అయితే వీడి ఆయుష్ చాలా పెద్దది. బ్రహ్మలోకం పోయిన తర్వాత ఎంత ఉంటుంది ఆయుష్? అయితే అక్కడ వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర శ్రవణమే చేస్తారు కానీ వేరే పనే ఉండదు.
భోగాలు ఇక్కడే భోగాలన్నీ కాదన్న వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత భోగాన్ని అనుభవిస్తారా? అక్కడ భోగం ఏంటిది? ఆయన చెప్పే శాస్త్రము వేదాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కదా, శాస్త్రం అంతా ఆయన చేతిలో ఉంది కదా, బ్రహ్మదేవుడి చేతిలో కదా, మొత్తం 4 చేతులలో 4 పట్టుకున్నాడు కదా ఆయన. అందుకని అక్కడ శ్రవణే చేస్తారు. ఆయనతో పాటు ఆయన వాళ్ళు కూడా మోక్షం. అందుకొరకే అగ్ని జ్యోతి అహహ శుక్ల అన్నారు. అగ్ని నుంచి జ్యోతి, జ్యోతి దగ్గర నుంచి అహ అంటే పగటి అభిమాన దేవత వరకు, అక్కడి నుంచి శుక్లపక్ష అభిమాన దేవత వరకు, అక్కడి నుంచి ఉత్తరాయణ అభిమాన దేవత దగ్గరికి పోయిందా లేదా? తత్వయాత వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ సూర్యలోకం, సూర్యలోకం చంద్రలోకం, చంద్రలోకం నుంచి దివ్యలోకం, అక్కడికి పోతే దివ్య పురుషుడు అక్కడి నుంచి వచ్చేసి ఈ పురుషుణ్ణి ఒక దివ్యమైన శివగీతలో కూడా వచ్చింది ఇది, ఒక దివ్యమైన శరీరంలో ప్రవేశింపజేసి బ్రహ్మలోకాన్ని తీసుకుపోతారు. ఎట్లా ఇది రాష్ట్రపతి వస్తే గౌరవంగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం తీసుకుపోతా ఉంటారో అట్లా గౌరవంగా తీసుకుపోతూ ఉంటారు. ఎంత గౌరవం అది! ఇక్కడ నువ్వు డబ్బు పెట్టి కొనుక్కున్న గౌరవమో తూ అంటే పోతుంది. అది ఎప్పుడు 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో. కానీ ఆ గౌరవము, అది చెప్పరాని గౌరవము, చెప్పరాని ఆనందము. అందువల్ల దాన్ని సంపాదించుకోలేక కోట్లు లక్షలు పెట్టి ప్రాణాలు కూడా తీసుకొని ఒక గద్దె ఒక కుర్చీ కొరకు ఇది చేస్తా కూర్చుంటాం. కానీ ఇది ఒకవేళ సంపాదించగలిగితే దానంత సుఖము, దానంత ఆనందం, దానంత ఆయుష్ ఇంకోటి ఉంటుందా? ఉండదు. ఎట్లా ఎముక కొరకు కుక్కలు పోట్లాడుకున్నట్టు ప్రాపంచిక సుఖం కొరకు జీవులు పోట్లాడుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవిక ఆనందము ఈ విధంగా ఉంది. అటు శృతి చెప్పింది, ఇది స్మృతి కూడా చెప్పింది. శైవాహి అక్షపురుష విదో అభిదాయమాన దృశ్యతే. ఎవరైతే ఈ మార్గంలో పోతూ ఉన్నారని చెప్పబడ్డాడే వాడెవడంటే అక్షపురుషుణ్ణి ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు పోతాడు. నిజండి అక్షపురుషుణ్ణి పోట్లాడుకున్నట్టు చేసుకున్న దానికంటే ఇది చేసుకుంటే కూడా టైం అంతా పాలు చేస్తున్న దానికంటే అక్షపురుష విదో అంటే అక్షపురుషుణ్ణి ఒకవేళ తెలుసుకున్నాడు. ఎట్లా తెలుసుకుంటాడు? ఉపాసన చేస్తే తెలుసుకుంటాడా, ఉపాసన చేయకుండా తెలుసుకుంటాడా? వాడు కూడా ఈ మార్గంలోనే వెళుతాడు. ఆధాయదు చైవాస్మిన్ చయ్యం కుర్వంతి యదిచ నార్చిషమేవాది సంభవంతి ఇత్యుపక్రమ ఆదిత్య చంద్రులో మార్గం చెప్తున్నారు. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో ఆచరిస్తారో వాళ్ళు అర్చిషమేవాది సంయంతి, అర్చునే పొందుతా ఉంటారు. ఎట్లాగా దీన్ని ఈ విధంగా ప్రారంభం చేసి ఆదిత్య చంద్రమసం ఉత్తరాయణ మార్గం నుంచి ఎక్కడ పోయారు? సూర్యలోకం వెళ్ళారు. అక్కడి నుంచి చంద్రమసం చంద్రలోకం వెళ్ళారు. చంద్రమసో విద్యుతము చంద్రలోకం నుంచి విద్యుల్లోకంలో నేరుగా విద్యుల్లోకం. విద్యుల్లోకం ఎక్కడ ఉంది? బ్రహ్మలోకానికి ముందు లోకం అది విద్యుల్లోకం అంటే. ఈ స్వర్గలోకము, తపోలోకము, జనలోకము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దారుకొని పోతే వచ్చేయండి అక్కడ ప్రకాశమే ప్రకాశం ఉంటుంది. ఆ విద్యుల్లోకానికి పోతారు. తత్పురుషే అమానవాస ఏనని బ్రహ్మ గమయత్యేష. అక్కడ వెళ్ళిన తర్వాత అమానవ అంటే ఈ శరీరం పనికిరాదు. అక్కడ ఆ బ్రహ్మలోకానికి సంబంధించిన శరీరంలో ప్రవేశింపజేసి ఒక దివ్యలోకం మీద ఏనా బ్రహ్మ గమయతి. ఆ దివ్య శరీరంలో ప్రవేశింపజేసి దివ్యమైన రథం మీద కూర్చొని పెట్టుకొని నెమ్మదిగా బ్రహ్మ గమయతి అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకొని పోతారు. ఏష దేవపదో బ్రహ్మపద అన్నారు. ఈ దేవపదమే బ్రహ్మపదం అంటే బ్రహ్మజ్ఞానేన పోయే మార్గము అన్నాడు. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కష్టం అనుభవించదు. ఇక్కడ ఎంత కష్టం అనుభవిస్తే వాడిపోతాడు. తిండి దగ్గర ఉండే దగ్గర వాని మాటలు పడి వీని మాటలు పడి తిండి ఉండి లేక రకరకాలు వేసి ఆకలి దోమలు కుడుతూ ఉంటే చీమలు కుడుతూ ఉంటే మరి పూర్వకాలంలో బుద్ధుడు మరి మన స్వామి రమణ స్వామి రాళ్ళ దెబ్బలు తిని తప్ప మనకి ఏం కాదు. ఒక మాట కూడా అనకూడదు. అంటే ఈ గురువులు ఇట్లా అంటారా మమ్మల్ని నీకు బ్రహ్మదం పో కొడుతున్నాడు. ఎంత కష్టపడి సంపాదిస్తే ఈ మార్గంలో వెళ్ళగలుగుతారు. అందుకొరకే ఇక్కడున్న వాడికి అక్కడ లేదు, ఇక్కడ లేని వాడికి అక్కడ ఉందనేది కాదు. ఇక్కడ ఎవరైతే భోగాన్ని అనుభవిస్తున్నాడో అక్కడ వాడికి భోగంలో వాడు ఇక్కడే అనుభవిస్తున్నాడు. భోగం అనుభవించేవారు మళ్ళీ యోగం చేస్తారా? చెయ్యరు. పుణ్యం చేస్తారా? చేయడు. ఎందుకంటే వాడికే కావాలి ఇక మొత్తము.
అందువరకే ఇక్కడ వైరాగ్యం పోయింది. అన్నిటినీ వదిలిపెడితే గాని ఆ మార్గంలో వెళ్ళగలుగుతావు. ఇవన్నీ అడ్డమా కాదా? అర్థమైన వాటిని పట్టుకుని అర్థమైన వాళ్ళతో మాట్లాడుతూ అంటారు ఇష్టం లేకపోతే ఇవన్నీ కూడా అడ్డమైనవి నీకు. సాధకుడికి ఇవన్నీ ఏవి కనిపిస్తావు అవన్నీ కూడా అడ్డమైనవి. అందువరకు దేవపదో బ్రహ్మపద ఏతేన ప్రతిపద్యమాన ఇమం మానవమావర్తం నా వర్తంతే. ఈ మార్గంలో ఎవరైతే వెళుతూ ఉంటారో వాళ్ళు మానవం ఆవర్తం నా వర్తంతే, మళ్ళీ మానవ శరీరంలోకి రారు, మానవ లోకంలోకి రారు అని మనకు శృతి చెప్తుంది. ఇది శృతి యొక్క రహస్యం అన్నారు కదా, శృతోపనిషత్వం అన్నారు కదా. శృతి యొక్క రహస్యం ఏంటిదంటే ఇలా చెప్పింది కాబట్టి తదిహ బ్రహ్మ విద్విషయ ప్రసిద్ధయ. ఈ యొక్క మార్గం జనకులు చెప్పింది అంటే బ్రహ్మ విద్విషయ, బ్రహ్మమును ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకు సంబంధించిన విషయం కాబట్టి గత్యా అక్షిస్థానస్థ బ్రహ్మత్వం నిశ్చయతే. ఈ బ్రహ్మను తెలుసుకున్నవాడు ఈ మార్గంలో వెళుతాడు కాబట్టి అక్షిస్థానంలో ఉన్నవాడు బ్రహ్మమే అని నిర్ణయం చేయబడుతుంది. ఎందుకంటే శృతి చెప్పింది మీ సొంతం కాదు, మా సొంతం కాదు. అందువల్లనే శృతి దాని యొక్క రహస్యాన్ని ఉపదేశించింది కాబట్టి ఈ అక్షపురుషుని తెలుసుకున్న వాళ్ళు ఈ బ్రహ్మ మార్గంలో వెళ్తాడు. నీ మోక్షాన్ని పొందకపోతే ఈ మార్గం కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలా? మెట్లు లెక్క పెట్టుకుంటుండే, పై మెట్టు కింద మెట్లు లెక్క పెట్టుకుంది. ఇగో ఈ విధంగా ఉపాసన చేయాలి. ఎట్లా ఉండాలి? సంపూర్ణమైన వైరాగ్యం ఉంది. తదేక దృష్టితో ఎప్పుడైతే ఎందుకు శ్రద్ధా భక్తి జ్ఞాన యోగాదేవి, గురుభక్తి ఉండాలా, శ్రద్ధ ఉండాలా, ఉపాసన ఉండాలా. ఈ మూడుంటుందా? శ్రద్ధా భక్తి జ్ఞాన యోగాదు అదేవి అని శృతి కూడా చెప్పింది. కాబట్టి అలాంటి వాడు ఇక్కడ మోక్షం పొందలేకపోయినా ఇలాంటి మార్గాన్ని సుగమం చేసుకుని నెమ్మదిగా బ్రహ్మలోకం మీదకైనా వెళ్ళదు. అది మీరు కావచ్చు, మేము కావచ్చు, ఆఖరి ఎవ్వరైనా కావచ్చు గాక, కావాలనుకుంటే ఆ మార్గంలో వెళ్ళవలసిందే. లేకపోతే ఇంకో మార్గం ఉంది కదా. ఏ మార్గము? దక్షిణాయన మార్గం కూడా యజ్ఞయాగాలు చేసిన వాడికి ఇంకో మార్గం కూడా ఉంది కదా. ఏదో మాది అంతే. ఎందుకంటే ఏది ఎక్కువైతే అది లెక్కపోతుంది అనుకున్నాం కదా. నేను చేసే పుణ్యం తక్కువైంది, పాపం ఎక్కువైంది అనుకోండి, ఎక్కడ పోతారు? ఇది లేదు, అది లేదు. దక్షిణాయన మార్గం లేదు, ఉత్తరాయణ మార్గం లేదు, మూడో మార్గం వాడికి గతి. నాలుగో వాడికి అసలు గతి లేదు. ఎవరికి? బ్రహ్మజ్ఞానికి గతి లేదు. వాడు ఇక్కడే అయిపోతాడు ఎంత కూడా ప్రాణాలు. ఇప్పుడు గతి ఎవరికి? ఉత్తరాయణ మార్గం ఒక గతి, దక్షిణాయన మార్గం ఒక గతి, ఈ రెండింటికి భిన్నమైన ఒక గతి. అందువల్ల పక్క వాళ్ళని చూశామంటే మోసపోతాం. మనం ఏం చేయాలి, ఎలా ఉన్నామని చూసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతాం. మిగతా విషయాలు రేపు. హరి ఓం తత్సత్. ఉత్తరాయణ మార్గాన్ని గురించి, ఉపాసకుని యొక్క స్థితిగతులను గురించి 16వ సూత్రం ద్వారా మనకు చెప్పి 17వ సూత్రంలో అనవస్థితేరభ్య అసంభవాత్ న అనవస్థితేరసంభవాచ్చ న ఇతరః. దీని యొక్క సంక్షిప్తం ఏంటి అంటే ఛాయాత్మ, విజ్ఞానాత్మ, దేవతాత్మ, వీటిని కదా చెప్పావు. కంటిలో కనిపించినట్టయితే ఈ నాలుగిట్లో ఎవరో ఒకరు అవుతుందంటే అది అయ్యేదానికి వీల్లేదు. పరమాత్మని నిన్న నిరూపణ చేశారు. అందువల్ల అనవస్థితే అంటే వాళ్ళు ఎప్పుడు ఉండనందువల్ల వేరే నాలుగు ఛాయాత్మ, విజ్ఞానాత్మ, దేవతాత్మ ఈ నలుగురు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. అందువల్ల అసంభవాచ్చ అందులో ఉండేదానికి అసంభవం కూడా అయినందువల్ల నా ఇతర అంటే మిగతా నాలుగురు కారు అనే విషయాన్ని గుర్తు చేశారు. కంటిలో ఉండడము అసంభవం కూడా. సరే, ఇది సూత్రం యొక్క సంక్షిప్తమైన అర్థం. భాష్యకారుడు చెప్తున్నాం చూడండి. యత్ పునరుక్తం ఛాయాత్మ, విజ్ఞానాత్మ, దేవతాత్మ వాసాదక్షిణీ స్థాన ఇది. అక్షిస్థానంలో ఉండేవాడు ఛాయాత్మైనా కావచ్చు, విజ్ఞానాత్మైనా కావచ్చు, దేవతాత్మైనా కావచ్చు అని 3 వికల్పాలు చెప్పారు కదా.
ఈ మూడిట్లో కూడా ఏది కూడా అయ్యేదానికి వీలు లేదని సమాధానం చెప్తూ అత్రోచ్యతే నా ఛాయాత్మాదిరితర ఇహ గ్రహణం అర్హతి. ఈ మూడిట్లో ఏ ఒక్కటిని కూడా గ్రహించేదానికి అవకాశము లేదు అన్నారు. ఎందుకు? కస్మాత్, ఎందుకు గ్రహించడానికి అవకాశం లేదు? అనవస్థితే అన్నారు. అంటే ఎప్పుడు ఉండని కారణం చేత. అవస్థితి అంటే ఉండడం, అనవస్థితి అంటే ఉండకపోవడము అన్నారు. ఛాయాత్మ గాని, మిగతా విజ్ఞానాత్మ గాని, దేవతాత్మ గాని అక్కడ ఎప్పుడు ఉండేది. ఎందుకంటే నా తావత్ ఛాయాత్మాన చక్షుషి నిత్యం అవస్థానం సంభవతి. యదైవ హి కచ్చిత్ పురుష చక్షురాసీదితి తదా చక్షుషి పురుష ఛాయా దృశ్యతే అపగతే తస్మిన్ అదృశ్యతే. ఇక్కడ వరకు ఛాయాత్మను గురించి చెప్తూ ఉన్నాడు. నీ కంటిలో ఛాయా పురుషుడు ఎప్పుడు పడతాడు? నీకు ఎదురుగా ఎవరన్నా నిలబడ్డప్పుడు మాత్రం పడతాడు. అవునా కదా? ఎవరన్నా ఎదురుగా నిలబడితే ఆ కంటిలో కనిపిస్తాడు. అంటే నిలబడేదానికి ముందు లేడు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నాడా? మరి ఇంకెప్పుడు వాడు నువ్వు రావయ్యా నా ముందు నిలబడి నేను నిన్ను ఏంటిది ఉపాసన చేస్తా అని చెప్తాడా? చెప్పడు. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుంటే అక్కడ ఉపాసన అనేది జరగదు అన్నారు. అందుకొరకే చెప్తున్నా, నా తావత్ ఛాయా ఆత్మాన చక్షుషి నిత్యం అవస్థానం సంభవతి. ఛాయాత్మ కంటిలో నిత్యము ఉండేదానికి అవకాశము లేదు. ఎందుకు లేదు అంటే వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. రాత్రులు నిద్రపోతా ఉంటాడు, అప్పుడు ఉంటాడా? ఉండడు. ఏ వ్యక్తి రాకుంటే ఉండడు. అంతేకాకుండా యదైవ హి కచ్చిత్ పురుష చక్షురాసీదితి తదా చక్షుషి పురుష ఛాయా దృశ్యతే. ఎప్పుడు తన ముందు నిలబడుతుంటాడో అప్పుడు మాత్రమే ఆ నీడ కనిపిస్తుంది, గాని ముందు నిలబడకపోతే నీడ అనేది కనిపించదు అనేది ఒక పాయింట్ అయిందా? అపగతే తస్మిన్న దృశ్యతే, అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ ఛాయాత్మ కూడా కనిపించదు. అంటే అర్థం ఏంటిది? ఆవాగమనము కలిగింది, వస్తువు పోతూ ఉండేది, అంటే నిత్యమైంది కాదు ఛాయాపురుషుడు. మరి శృతి ఏం చెప్పింది? అది నిత్యము, అమృతము, ఆనందము, సుఖము స్వరూపం ఛాయాపురుషుని గురించి చెప్పిందా లేదా? వచ్చిపోయేదానికి ఒక నిలకడ లేదు, దానికి ఆనందము లేదు, దానికి అమృతత్వం కూడా లేదు. ఒకప్పుడు వచ్చింది అంటే పుట్టింది అని, పోయింది అంటే చచ్చింది అని. అమృతత్వం ఎక్కడ వచ్చింది? సుఖస్వరూపం ఎక్కడ వచ్చింది? అందువల్ల ఛాయా పురుషుని గ్రహించేదానికి అవకాశము లేదు. ఏషు అక్షిణి పురుష ఇది శృతి సన్నిధానాత్ స్వచక్షుషు దృశ్యమానం పురుష ఉపాస్యత్వేన ఉపదిశతి. సన్నిధానాత్ అన్నాడు. అంటే దానికి సన్నిధానములో ఉన్నందువల్ల, దేనికి? కంటికి సన్నిధానములో ఉన్నందువల్ల స్వచక్షుషి దృశ్యమానం, తన కంటిలో చూడబడే ఏ పురుషుడైతే ఉన్నాడో అతన్ని ఉపాసన చేయమంది గాని ఆ ఛాయాపురుషుణ్ణి మాత్రం చేయరని చెప్పలేదు. తన కంటికి సన్నిధానంలో ఉండేదెవరు? పరమాత్మ ఉంటాడు గాని ఆ ఛాయాపురుషుడు దూరంగా ఉన్నాడా సన్నిధానంలో ఉన్నాడా? దూరంగా ఉన్నందువల్ల ఆ ఛాయబడింది. కానీ ఆ పురుషుడు ఎక్కడున్నాడు? కంటికి దూరంలో. ఛాయ నీకు దగ్గర ఉండొచ్చు గాని పురుషుడు ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పురుషుడు సత్యమా? ఇందులో ఉన్న ఛాయ సత్యమా? పురుషుడు అమృతమా? ఛాయ అమృతమా? పురుషుడు నిత్యమా? ఛాయ నిత్యమా? ఛాయను చేసినట్టయితే ఏమవుతుంది అంటే అది అనిత్యమైన ఛాయ. ఛాయ అంటే నీడ, నీడ అంటే అట్లా వాస్తవికం కాదు అని తెలుస్తుంది. అందువల్ల దాన్ని ఉపాసన చేసినందువల్ల ఉపాసనకి ఉపాసకుడికి ఏం దొరుకుతుంది? అనిత్యమైంది దొరుకుతుంది, అని నిత్యమైంది దొరకదు. అందువల్ల నచ ఉపాసన కాలే ఛాయాకరం కంచిత్ పురుషం చక్షుషు సమీపే సన్నిధాప్య ఉపాస్త ఇది యుక్తం కల్పయితం. కాదు, ఉపాసన చేసేటప్పుడు ఎవరినో ఒకరిని ముందు నిలబెట్టుకొని
వాడిని నేను ఉపాసన చేస్తా అని కల్పన చేసేందుకు అవకాశం ఉంటుందా? ఎందుకు అంటే ఆ ఎవడో ఒక నిలబెట్టుకున్నవాడు సత్యమా సత్యమా నిత్యమా నిత్యం అనేది కూడా వచ్చేస్తుంది. అందువల్ల అప్పుడు ఉపాసన చేసేవాడు ఉపాసన చేయబడి ఆ పురుషుడు రెండు ఏకమా అనేకమా నిత్యమా అనిత్యమా అమృతమా మర్త్యమా అనేది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉపాసన చేసేవాడు ముందు మనిషి నిలబెట్టుకొని అందులో రెండవది ఏంటి అంటే తన కంటిలో ఉన్న ఆ ఛాయాపురుషుడు తనకు కనిపిస్తాడు ఉపాసన చేసేదానికి. దానికి అద్దం పెట్టుకోవాలా, అద్దం వాడిని వెనక పెట్టాలా, వీని ముందు పెట్టాలా, ఏ రకంగా పెట్టాలని ఇన్ని సందేహాలు వస్తాయి. కాబట్టి ఛాయాపురుషుడు అంటే ఆ ఛాయను మాత్రమే గ్రహించేదానికి అవకాశము లేదు. అదే చెప్తాడు. నచ ఉపాసన కాలే అంటే ఉపాసన చేసే సమయం లోపల ఛాయాకరం కచ్చిత్ పురుషం. ఛాయాకరం అంటే ఛాయను చేసే ఒక పురుషుణ్ణి ఒకవేళ మనం చక్షు సమీపే సన్నిధాప్య కంటికి దగ్గరగా పెట్టుకొని, ఇప్పుడు వాడి ఛాయ రావాలంటే ఏం చేయాలా? వాడిని దగ్గరగా పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకుంటేనే ఆ నీడ కంటిలో వస్తుంది, లేకపోతే వచ్చేదానికి అవకాశము లేదు. ఇది కల్పయుతం. ఆ విధంగా చేసేదానికి కల్పన చేసేదానికి అవకాశమే ఉండదు. అందువల్ల అస్యైవ శరీరస్య నాశం అన్వేష నశ్యతి. ఇప్పుడు చాంద్రోగ్యం అస్యైవ శరీరస్య అసలు ఉపాసన చేసేవాడే శరీరము వాడు నశించిపోతుంది కదా. తర్వాత ఆ ఛాయ ఏ శరీరానికి ఛాయ పడిపోయిందో అది నశించేదా? ఎప్పుడు ఉండేదా? అది నశించేదే. కాబట్టి నశించేవారు నశించేదని చేస్తున్నట్టు నాశనాన్ని పొందుతారు గాని అమృత స్వరూపాన్ని పొందే అవకాశమే రాదు. అందువల్ల ఛాయా పురుషుని తీసుకునేదానికి అవకాశం లేదు. శృతి ఛాయాత్మనో అతి అనవస్థితత్వం దర్శయతి అన్నాడు. శృతే చెప్తుంది స్వయంగా ఛాయాత్మ యొక్క అనవస్థితత్వం అంటే ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో అది ఉండేది కాదు అని మనం అనుకోకపోయినప్పటికీ శృతే సామాన్యంగా చెబుతూ ఉంది. అది తస్మిన్ అసంభవాచ తస్మిన్ అమృతత్వాదీనం గుణానం న ఛాయాత్మ ప్రతీతే. అందువల్ల అసలు ఛాయాత్మే ఎప్పుడు ఉండేది కాదు అవునా కదా. అంతేకాకుండా దాని యందు అమృతత్వాది గుణాలున్నాయలేవా, అది అమృతము అజరము వగైరా వగైరా ఏ గుణాలైతే పరమాత్మ చెప్పబడి ఉన్నాయో ఎందుకు ఉపాసన చేస్తున్నాడు? అమృత స్వరూపుడు కావడానికి, సుఖస్వరూపుడు కావడానికి, అనంతత్వం కావడానికి ఉపాసకుడు ఉపాసన చేస్తున్నాడు. మరి ఎదుట ఉన్న ఛాయాపురుషుడు ఇవన్నీ గుణాలు కలిగి ఉంటే కదా ఉపాసకునికి కూడా వస్తాయి. లేకపోతే అతడు కూడా మరణ ధర్మం కలిగి ఉంటాడు, దుఃఖ ధర్మం కలిగి ఉంటాడు, ఏదో ధర్మం కలిగి ఉంటాడు. అందువల్లనే అసంభవాచ అంటే ఒకటో అనవస్థితి, ఒకటో అసంభవం. అనవస్థితి అంటే ఏంటిది? ఎప్పుడు ఉండేది కాదు. అసంభవం అంటే ఏంటి అంటే ఈ గుణాలన్నీ కూడా అందులో ఉండేది అసంభవం. రెండు ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు నిలకడ కలిగి ఉండేది లేదు, రెండేమో అమృతాది గుణాలంతా కూడా అందులో ఉండేదానికి అవకాశము లేదు. కాబట్టి ఛాయా పురుషుణ్ణి స్వీకరించే అవకాశము లేదు, రాదు. ఈ రెండు కారణాల చేత. ఏంటి రెండు కారణాలు? ఒకటేమో అనవస్థితి, ఒకటి అసంభవము. అంటే ఎప్పుడు ఉండదు కాబట్టి అనవస్థితి. అమృతత్వాది గుణాలలో సంభవించవు కాబట్టి అసంభవాచ అన్నాడు. ఈ రెండింటిని గురించి ఏం చేశాడు? ఇప్పుడు ఒకటి క్యాన్సిల్ అయిపోయిందా? ఒకటి ఏంటిది? ఛాయా పురుషుడు క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత ఇంకేంటిది? విజ్ఞానాత్మ దేవతాత్మ రెండు మిగిలిన్నారు కదా. విజ్ఞానాత్మను అది సాధారణే కృష్ణ శరీరేంద్రియ సంబంధే సతి చక్షుష్యేవావస్థితం త్వం వక్తుం న శక్యతే. జీవుడు మరి మొత్తం శరీరంలో ఉన్నాడా, ఒక చక్షువులోనే ఉన్నాడా? మొత్తం శరీరం ఉన్నందువల్ల మరి కేవలం చక్షువులో ఎట్లాగా ఉపాసన చేసేదానికి అవకాశం ఉంటుంది? ఉండదు. విజ్ఞానాత్మ అంటే ఎక్కడ? జీవాత్మ. సాధారణే కృష్ణ శరీర ఇంద్రియ సంబంధే, సంపూర్ణమైన శరీరానికి ఇంద్రియ సంబంధం కలిగి ఉన్నాడా? ఒక దగ్గర ఉన్నాడా?
మొత్తం శరీరం సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి చక్షుషేవ అవస్థితత్వం భక్తున్న కంటిలోని ఉన్నాడని చెప్పేదానికి అవకాశం లేదు. కంటిలో ఉన్నాడని చెప్పగలుగుతామా? మొత్తం శరీరం అంతా సంబంధం కలిగి ఉన్నప్పుడు కంటిలోనే ఉన్నాడని చెప్పేదానికి వీలు లేదు. కాబట్టి చక్షుష్ పురుషుని ఉపాసన చక్షుష్ పురుషుని రూపంలో ఉపాసన చేసేదానికి అవకాశం అక్కడ లేదు, రాదు కూడా. ఎందుకంటే అంతటా నిండి ఉన్న ఆ జీవాత్మ సంబంధము ఒక చక్షుతోని సంబంధం లేదు కాబట్టి చక్షుష్ పురుషుని రూపంలో ఉపాసన చేసే అవకాశము రాదు. అందువల్ల బ్రహ్మణస్తు వ్యాపినోపి దృష్ట ఉపలబ్ధ్యర్థో హృదయాది దేశ విశేష సంబంధాతో ఉన్నాడు. నీ బ్రహ్మం కూడా అట్లాగే ఉంది కదా. ఎందుకంటే అంతర వ్యాపించున్నవని కేవలం చక్షులోనే ఎట్లా చూస్తావు అని ఒకవేళ అడుగుతావేమో. అంటే కేవలం చక్షులోనే ఉన్నాడు, అంతర వ్యాపించున్నప్పటికీ హృదయాది దేశాలు చెప్పబడ్డాయా లేదా? హృదయ దేశంలో ఉన్నాడు, చక్షుస్సులో ఉన్నాడు, ఇంకా భూమధ్య దేశంలో కూడా మనం ఏదో ఒక్కొక్క దేశాన్ని చెప్పదు. అంతటా ఉన్న పరమాత్మను ఆయా హృదయ దేశాల్లో ఆరోపణ చేసుకుని చెప్పి మరి ఇప్పుడు జీవాత్మ కూడా అట్లా చేయొచ్చు కదా అని ఒకవేళ అంటాయేమో. జీవాత్మ అక్కడ చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సర్వత్రా నిండిన వాడు. వాడు కేవలం శరీరానికి సంబంధించిన వాడే కానీ శరీరం బయట సంబంధించిన వాడు కాదు. అయితే శరీరానికి సంబంధించినప్పుడు కేవలం శరీరంలో ఒక దేశంలో ఉన్నంత నష్టం ఏంటి అంటే ఒక దేశంలో ఉంటే మిగతా అంతా కూడా చచ్చుబడిపోవాలా, మిగతా అంతా కూడా ఏం కావాలా? చచ్చుబడిపోవాలి. ఆ విధంగా ఏదానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అందువల్లనే ఇక్కడ సమానశ్చ విజ్ఞానాత్మని అతి అమృతత్వాదీనాం గుణానాం అసంబంధ. అంతేకాకుండా మరి విజ్ఞానాత్మయందు ఒకటేమో విశేష సంబంధం అనవస్థితత్వం, అంటే జీవుడు ఆ జీవుడు కూడా ఎప్పుడు ఉంటాడు అందులో? కంటిలో ఎప్పుడు ఉంటాడా? జాగ్రత్త అవస్థలో మాత్రం ఉంటాడు, మిగతా అవస్థలలో ఉండడు. అనవస్థితత్వం అనేది ఇక్కడ కూడా సంభవించిందా లేదా? ఎట్లాగైతే ఛాయాపురుషుల్లో అనవస్థితత్వం సంభవించిందో అట్లాగే జాగ్రత్త కాలంలో మాత్రమే ఉంటాడు, మిగతా కాలంలో ఉండడు. మరి బ్రహ్మము మిగతా కాలంలో ఉంటాడా? ఉండడా? అందువల్ల అనవస్థితత్వం అనే కారణము హేతువు ఈ జీవంలో కూడా సంభవించింది. ఇంకేంటి అసంభవం కూడా ఉంది కదా, ఒకటి కారణం ఉందా లేదా? ఆ అసంభవం ఏంటిది అంటే అమృతత్వాది గుణాలు విజ్ఞానాత్మలో కూడా సంభవించవు. వాడు అమృతత్వాన్ని పొందేదాని కొరకే ఉపాసన చేస్తూ ఉండే మళ్ళీ అమృతత్వ గుణాలు కలిగి ఎట్లా ఉంటాడు? అది కూడా అసంభవము. ఒకటి అనవస్థితమేమో జాగ్రత్త కాలం సంబంధించింది కాబట్టి స్వప్నాలు, సుషుప్తి అవస్థల్లో, తురియ అవస్థలలో ఉండడు. కానీ ఇంకోటి ఏంటిది? అది అసంభవ సంబంధము. అసంభవం కాదు, అనవస్థిత సంబంధము. అసంభవం అంటే అమృతత్వాది గుణాలు కేవలం పరమాత్మ ఎందే ఉన్నాయి కానీ దేవత ఈ జీవుల్లో లేవు. కాబట్టి ఈ రెండు కారణాల చేత విజ్ఞానాత్మను కూడా గ్రహించడానికి అవకాశము లేదు అని ఈ విధంగా అసంబంధ. యద్యపి విజ్ఞానాత్మ పరమాత్మనో అనన్య ఏవ. ఒక రకంగా చూసినట్టయితే జీవుడున్న పరమాత్మ అన్యులు కాదు, ఒకటే. ఎందుకంటే జీవ బ్రహ్మైవన అపరహ అని చెప్తున్నారు కదా. జీవుడు వేరు, బ్రహ్మం వేరు కాదు, ఒకటే అయినప్పటికీ కదా. అయినప్పటికీ తదాపి అవిద్య కామ కర్మ కృతం తస్మిన్ మర్త్యత్వం అధ్యారోపితం భయంచ ఇత్య అమృతత్వ అభయత్వే నోపపద్యతే అన్నారు. పరమాత్మ ఏంటిది? అభయము, అమృత స్వరూపం. జీవుడు పరమాత్మ ఇద్దరు ఒకటే అయినప్పటికీ అవిద్య చేత, కామం చేత, కర్మ చేత ఈ వీటి కారణంగా చేతి ఏంటి? ఆయనకు మర్త్యత్వం వచ్చింది. మర్త్యత్వం ఆరోపితమైందా లేదా? అవిద్య చేత, కర్మ చేత, కామం చేత మర్త్యత్వము. తర్వాత మరణం కూడా ఉంది, అంటే అదే మరణ ధర్మం ఉంది అని కదా. అమృతత్వం అనేది లేదు. ఇద్దరు ఒకటైనప్పటికీ కొన్ని కారణాల చేత, ఏ కారణాల చేతనైతే బ్రహ్మము, అమృతము, అమర్త్యత్వం చెప్పబడిందో ఆ కారణాలు జీవుల్లో లేవు.
ఏ కారణాల చేత జీవంలో మృతత్వము భయము వగైరా ఉన్నాయో ఆ కారణాలు బ్రహ్మంలో లేవు. అందువల్ల భేదం వచ్చింది. కానీ వాస్తవికంగా భేదము ఈ ఇద్దరిలో లేదు. జీవుడు బ్రహ్మం ఒకటే అయినప్పటికీ కొన్ని భేదాలు ఉన్న కానీ కొన్ని కారణాలు ఉన్న చేత ఏం కారణం అది? అవిద్య, అవిద్య చేత కామము, కామం చేత కర్మ. మొట్టమొదటి కారణం ఏంటిది? అవిద్య. ఏమవిద్య? స్వరూపావిద్య. స్వరూపావిద్య కారణం చేత కామం ఏర్పడింది. కామం చేత కర్మ చేశాడు. కర్మం చేత ఫలం వచ్చేసింది. దీనివల్ల ఏంటిది? శరీరం వచ్చేసింది. దాని తర్వాత ఆ మరణ ధర్మం వచ్చేసింది. దాంతో భయం కూడా వచ్చేసింది. ఇన్ని వచ్చినాయా లేవా? మరి ఈ కారణాల చేత ఒకటే అయినప్పటికీ భిన్నమని చెప్పబడుతుంది అని. అందువల్ల ఇక్కడికి దీనివల్ల కూడా మరి విజ్ఞానాత్మను అక్షపురుషునిగా భావించడానికి అవకాశం లేదు. 2 క్యాన్సిల్ అయినాయా? మూడవది ఏంటి? దేవతాత్మ. దేవతాత్మానస్తు రశ్మిభిరేషో అస్మిన్ ప్రతిష్ఠితః ఇతి శ్రుతిర్యద్యపి చక్షుష్యవస్థానం స్యాత్ తథాపి ఆత్మత్వం తావన్న సంభవతి. శృతి ఏం చెప్పింది అంటే ఆ కిరణాల చేత అస్మిన్ ప్రతిష్ఠితః అంటే చక్షువు లోపల ఉన్నాడు అని చెప్పేది శృతి చెప్పింది. బాగానే ఉంది. ఎవరు? సూర్య అధిష్టాన దేవత కాబట్టి కిరణాల చేత చక్షుషయందు ఉన్నాడని చెప్పేది బాగానే ఉంది. కానీ చక్షుష అవస్థానము తథాపి చక్షువులో ఉండవచ్చు అధిష్టాన